నమస్కారం ఎస్ న్యూస్ కి స్వాగతం నేను మీ మహంతి ముందుగానే ముఖ్యాంశాలు వర్షాలతో చిగురుటాకులు వణుకుతున్న విజయవాడ మొగల్రాజ్పురం కొత్తపేట ప్రాంతాల్లో విరిగిపడ్డ కొండ చర్యలు 2 మృతి అల్పపీడన ప్రభావంతో విస్తారంగా కురుస్తున్న వర్షాలు జలదిగ్బంధంలో ఉమ్మడి కృష్ణా జిల్లా పొంగిపొర్లుతున్న వాగులు వంకలు సెంట్రల్ నియోజకవర్గంలో నీట మునిగిన పలు కాలనీలు లోతట్టు ప్రాంతాల్లో పర్యటించిన స్థానిక ఎమ్మెల్యే బోండా ఉమ నీట మునిగిన ఇళ్లలో మోటార్లతో నీటిని తోడించాలని రోడ్ల మీద నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలంటూ అధికారులకు ఆదేశాలు కన్నీళ్లు పెట్టుకున్న నటిచత్వాని ఏపీ పోలీసులు నన్ను కిడ్నాప్ చేశారు 45 రోజులు వేధించారు మీడియాతో ముంబై నటి సంచలన వ్యాఖ్యలు అడవుల్లో కలప దొంగలు అడుగు పెడితే అదే వారికి చివరి రోజు అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ వన మహోత్సవంలో భాగంగా మంగళగిరిలో ఎకో పార్క్ లో డిప్యూటీ సీఎంతో కలిసి మొక్కలు నాటిన చంద్రబాబు సీఎం డిప్యూటీ సీఎం అడవుల్లో కలప దొంగలు అడుగు పెడితే అదే వారికి చివరి రోజు అవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు. రాష్ట్రంలో ఎర్రచందనం స్మగ్లర్ల ఆటలు ఇక సాగవన్నారు. అడవుల సంరక్షణకు డ్రోన్లను వినియోగిస్తామని చెప్పారు. స్మగ్లర్ల కన్నా ముందే అవి అడవుల్లో ఉంటాయన్నారు. వన మహోత్సవం సందర్భంగా శుక్రవారం సాయంత్రం గుంటూరు జిల్లా మంగళగిరిలోని అటవీశాఖ ఎకో పార్క్ లో చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మొక్కలు నాటారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ శ్రీశైలం సాగర్ మధ్య దేశంలోనే అతిపెద్ద పులుల సంరక్షణ కేంద్రాన్ని అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. మా ఆలోచన హరితాంధ్రప్రదేశ్, మా ఆశయం స్వర్ణాంధ్రప్రదేశ్. విద్యార్థులు విరివిరిగా మొక్కలు నాటాలి. మొట్టమొదటిగా నాటే మొక్కకు వారి తల్లి పేరు పెట్టాలి. నేను పవన్ కళ్యాణ్ వచ్చి వాటిని చూస్తాం. ఎక్కువ మొక్కలు నాటే పర్యావరణ ప్రేమికులను విద్యార్థులకు ఏటా గణతంత్ర దినోత్సవ పురస్కారాలు అందిస్తామని చెప్పారు. జగన్ ప్రభుత్వం 19,000 కోట్ల సహజ వనరుల దోపిడీకి పాల్పడిందని చంద్రబాబు అన్నారు. అడవులను ఇష్టానుసారం నరికేయటం వల్లనే వాతావరణంలో పెను మార్పులు సంభవిస్తున్నాయి. మొన్నీ మధ్య కేరళలో వచ్చిన వరదలకు అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. నెలలో కురవాల్సిన వర్షాలు ఒకే రోజులో కురుస్తున్నాయి. 2014 నుంచి రాష్ట్రంలో అటవీ సంపద, పర్యావరణ పరిరక్షణ కోసం తెదేపా ప్రభుత్వం చాలా ప్రాధాన్యతనిస్తుంది. అప్పట్లో నరేగా నిధులు అనుసంధానించి కొండలు, గుట్టలు, అడవుల చుట్టూ కందకాలు నిర్మించి వర్షపు నీరు కొండల్లోనే ఇంకేలా చేపట్టిన చర్యలు సత్ఫలితాన్నిచ్చాయి. 1 కోటి మొక్కలు నాటే కార్యక్రమాన్ని మహోద్యమంగా ప్రజల్లోకి తీసుకెళ్తామని సీఎం చెప్పారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో నగర వనాలు, 32 ఎకో టూరిజం పార్కులు అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు. నరేగా నిధులు అనుసంధానించి నగర వనాల్ని జపాన్కు చెందిన మియావాకి విధానంలో అభివృద్ధి చేస్తామన్నారు. తక్కువ విస్తీర్ణంలో తక్కువ వ్యయంతో ఎక్కువ మొక్కలు నాటడమే మియావాకి ఉద్దేశమని చెప్పారు. సంతోషం వస్తోంది. నాకు ఇప్పుడు నమ్మకం ఉంది, మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు అనుకున్నట్టు 50% పచ్చదనం తొందరలోనే వస్తుంది. అదే నిజమైన స్వర్ణాంధ్రప్రదేశ్. ఒకప్పుడు క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమంతో ప్రారంభించాం. అది ఒక విప్లవం. ఒకప్పుడు ఇంకుడు గుంతలు దవ్వితే చాలామంది ఎగతాళి చేశారు. ఈయనేంటి ఇంకుడు గుంతలు దవ్వమంటున్నాడని. ఏదైతే కంటూర్ ట్రెంచెస్ కానీ ఇంకుడు గుంతలు కానీ మనం తోగలిగితే, నేను ఎప్పుడూ ఒకే మాట మాట్లాడేవాడిని, పడే వర్షపు నీరుని భూగర్భ జలాలుగా మార్చాలి. ఒక పక్క జలాశయాలుంటాయి, చెరువులు ఉంటాయి, కానీ భూమి కూడా మనం చూస్తే భూమినే జలాశయంగా చేయగలిగితే భూమిలో ఇంక మీకు ఎప్పటికీ ఇబ్బందులే రావు. అలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడానికే ఇంకుడు గుంతలు చేశాం. ఒకప్పుడైతే ఇలాంటి అడవి ఉంటే చుట్టుపక్కల కంటూర్ ట్రెంచెస్ కొట్టేశాం. అంటే 2 మీటర్లు లోపలికి 1.5 మీటర్ ఎడల్పుకు కొడితే ఆ కొండలో పడే నీళ్ళన్నీ ఆ ట్రెంచ్లోకి వచ్చి మధ్యలో చెక్ డ్యాములు కడితే ఎక్కడికక్కడ కొండలో ఉండే నీళ్ళన్నీ కొండలోనే ఇంకిపోతే చుట్టుపక్కల భూగర్భ జలాలు పెరుగుతాయి. అలాంటి మంచి కార్యక్రమాలు కూడా ఆ రోజు చేశాం. ఈరోజు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇక్కడే ఉన్నారు. ఆ గుంతల్లో మట్టి కూడా తీయలే. మళ్ళీ వచ్చాడు పవన్ కళ్యాణ్ గారు, ఇప్పుడు తీయిస్తారు. నాకు ఏమాత్రం అనుమానం లేదు, డబ్బులకు కొరత లేదు. ఆయన దగ్గర 2 పోర్ట్ఫోలియోస్ ఉన్నాయి.
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ కోటి మొక్కలు నాటే ప్రయత్నం చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 29% ఉన్న పచ్చదనాన్ని 50% తీసుకువెళ్లే దిశగా కృషి జరుగుతుందని చెప్పారు. ఈ మహోద్యమానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. గత ప్రభుత్వం ఇష్టానుసారంగా చెట్లను నరికేసిందన్నారు. ఈ రోజు నాటే ప్రతి మొక్క భావితరాల కోసమేనని, అడవులను పరిరక్షించుకుంటే తప్ప మానవాళికి మనుగడ లేదని అన్నారు. ఇది అటవీ శాఖ మంత్రిగా ఇది నాకు చాలా ప్రత్యేకమైన అవకాశం. పర్యావరణాన్ని ప్రేమించేవాడిగా దాన్ని పరిరక్షించే బాధ్యత కూడా ఈ మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన నాకు ఈ అవకాశం లభించడం చాలా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఇంతకాలం ఎప్పుడు నా సొంతగా చేసేవాడిని, కొంతమందిని మోటివేట్ చేసేవాడిని, కానీ ప్రభుత్వ పరంగా దాదాపు 1,00,00,000 మొక్కలు నాటడానికి ఒక బృహత్తర ప్రయత్నం చేస్తున్నాం ఈ రోజున. దానికి తగ్గట్టుగా వరుణ దేవుడు కూడా ఈ రోజున వర్షం కురిపించి ఒక శుభాశీస్సులు అందజేశారు ఆయన. సో మనస్ఫూర్తిగా మీ అందరికీ నా ధన్యవాదాలు. ఇందాక పాప చదివినట్టుగా ఈ ప్రతిజ్ఞ సో మనకి హరిత ఆంధ్రప్రదేశ్ కావాలి, ఇది చాలా ఈజీగా ఉంటుంది ప్రతిజ్ఞ. దీనిని నిలబెట్టుకోవడం మటుకు చాలా కష్టం. ఒక చెట్టుని పెంచటం, కూల్చేయడం చాలా తేలిక, కానీ పెంచడం చాలా చాలా కష్టం. ఇక్కడ విద్యార్థులందరికీ కూడా మీ అందరికీ చాలా నేను చిన్నప్పుడు ఇప్పుడు చదువుకున్న పాఠాన్ని నాకు చాలా ప్రేరణ అది. అంటే ఈరోజు మనం ఒక చిన్న ప్రతిజ్ఞ కదా దీని గురించి అని అనిపించచ్చేమో, కానీ పర్యావరణ ప్రేమికుడిగా ప్రకృతి రక్షించుకోవాలి అనుకునే ఒక ఆలోచన ఎప్పుడు చిన్నప్పుడు స్కూల్లో ఒక చిన్న పాఠం ఉండేది, 3 కాళ్ళ ముదస్సులి అని. ఆల్మోస్ట్ కాటికి కాళ్ళు చాపుకొని చావుకు ఎదురు చూస్తున్న ఒక ముసలతను ఒక తినేసిన మామిడి టెంకని చిన్న గొయ్యి తీసి రోడ్డు మీద రహదారులు ఎక్కడ ఒక అడవిలో ఉండే ఒక బాట వైపు నాటుతూ ఉంటాయి. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికి శాఖపరంగా సహకరిస్తామన్నారు. కార్యక్రమంలో అటవీ శాఖ ఉన్నతాధికారులు అనంతరాము, చిరంజీవి చౌదరి, ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్, గుంటూరు కలెక్టర్ నాగలక్ష్మి పాల్గొన్నారు. నేను చిన్నప్పటి నుంచి మొక్కల గురించి తెలుసుకున్నవి మూడు విషయాలు. ఒకటి, మనం ఒక విత్తనం నాటినప్పుడు అది విత్తనం భూమిలో ఉంటుంది, డార్క్నెస్ మధ్య ఉంటుంది, అన్నిటినీ ఛేదించుకొని బయటకు వస్తుంది, వచ్చి ఒక మహావృక్షమై ఎంతో మందికి నీడనిస్తుంది. మన జీవితం కూడా అలానే స్టార్ట్ అవుతుంది. కష్టాల నుంచి విత్తనం ఎంత చిన్నదైనా కూడా మహావృక్షంలాగా వెలగవచ్చు. కాబట్టి విద్యార్థులందరూ అదొకటి గుర్తుపెట్టుకోవాలి. రెండోది, చెట్టు అనేది ఎప్పుడు సూర్యుడి వైపు ముందుకు వెళ్తుంది, అంటే ప్రగతి వైపు, కాంతి వైపు వెళ్తూ ఉంటుంది. వెళ్ళేది కూడా ఫాస్ట్గా వెళ్ళదు, స్లోగా వెళ్తుంది. ఆటుపోట్లను తట్టుకొని వెళుతుంది, గాలివానలను తట్టుకొని ముందుకు వెళ్తుంది. జీవితం కూడా అలాంటిదే. అలాంటి వాటి విలువ తెలిసినటువంటి వ్యక్తులు, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారి జీవితం కూడా ఆ విధంగా స్ఫూర్తి అని కూడా మీరందరూ తెలుసుకోవాలి. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఎన్టీఆర్ జిల్లాలోని వైరా, కట్టలేరు, నల్లవాగు పొంగిపొర్లుతున్నాయి. గంపలగూడెం, రామన్నపేట, నందిగామ, దాములూరు, వీరులపాడు మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి. భారీ వర్షానికి విజయవాడ అతలాకుతలమైంది. 2 రోజులుగా దంచికొడుతున్న వర్షాలతో నగరం తడిసిముత్తైంది. లోతట్టు ప్రాంతాలు నీట మునగగా రహదారులు చెరువుల్లా మారాయి. భారీ వర్షంతో జనజీవనానికి అంతరాయం కలిగింది. కాగా ముందస్తుగా విద్యాశాఖ అధికారులు పాఠశాలలకు సెలవు ప్రకటించారు.
అల్పపీడన ప్రభావంతో నగరంలో గత 2 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి నగరంలోని రహదారులు చెరువుల్లా మారాయి. దీంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కాగా నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ఎదురుగా ఉన్న మహాత్మాగాంధీ రోడ్డుతో పాటు పశ్చిమ నియోజకవర్గంలోని రహదారులు, నగరంలోని ప్రధానమైన రోడ్లలో భారీగా వర్షపు నీరు చేరుకోవడంతో వాహనదారులు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యే ప్రధాన రహదారులను క్షేత్రస్థాయిలో పర్యటించాలని మున్సిపల్ శాఖ మంత్రి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గత 2 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు కొండ ప్రాంతాల నివాసం ఉంటున్న ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. నగరంలో డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేకపోవడంతో రోడ్లకు పైకి చేరుకుంటున్న భారీగా వరద నీరు. ఆగొస్తున్నాం రానా. ఏపీ పోలీసులు తనను కిడ్నాప్ చేశారని, 45 రోజుల పాటు వేధించారని ముంబై సినీ నటి జత్వాని ఆరోపించారు. వేధింపుల కేసులో విజయవాడ సిపి కార్యాలయంలో పోలీసులు నటి జత్వాని స్టేట్మెంట్ తీసుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ కన్నీటి పర్యంతమయ్యారు. తనను ఏపీ పోలీసులు కిడ్నాప్ చేశారని చెప్పారు. విజయవాడ సిపిగా ఉన్న కాంతి రాణా టాటా ఆధ్వర్యంలో తనపై అక్రమ కేసు పెట్టారని ఆరోపించారు. ఈ కేసులో రాజకీయ నాయకులకు సంబంధం ఉందా లేదా అనేది విచారణలో తేలుతుందన్నారు. 10 నుండి 15 మంది పోలీస్ ఆఫీసర్లు తనను కిడ్నాప్ చేశారని, 45 రోజులు వేధించారని జత్వాని తెలిపారు. నన్ను అరెస్ట్ చేసిన కేసుకు సంబంధించి ఎవిడెన్స్ సబ్మిట్ చేశాను. ఆ డాక్యుమెంట్లో ఉన్న అడ్రస్, టైం అన్ని తప్పులు ఉన్నాయి. ముంబై కేసు గురించి కూడా ఇప్పుడు మాట్లాడుతున్నారు. కుక్కల విద్యాసాగర్ నాతో పెళ్లికి ప్రపోజ్ చేశాడు. నేను 2015లో అతని ప్రవర్తన మూలంగా నిరాకరించానని జత్వాని తెలిపారు. As a matter of fact, if you see, he doesn't have a family. He doesn't have a wife. He has a wife that left him after 14 months of marriage. On his divorce papers, I've seen allegations of multiple affairs, of having a mistress that he names as his sister, of impregnating a young college woman right before marriage, and hence because of all of this, because of multiple affairs and things like that, his wife left him. This man particularly has I checked in 2014 had 17 or some criminal cases against him, lost elections, his companies are being struck off. So evidently he doesn't have much to lose in life. You know, no family, no career, no good name, no reputation. Why is he dragging me for his monetary benefits? I mean, I have worked all my life. I did not have familial support. I have love of my family, but my family has not been so strong that they could establish me in any career. I have worked all my life to achieve whatever little I have achieved, and I'm very proud of it. You know, he's spoiling my name with all these controversies, and it's gonna be so difficult for me to rebuild a life after this. It's not. ముంబై సినీ నటి జత్వాని తరపు నర్రా శ్రీనివాస్ న్యాయవాది మాట్లాడుతూ పోలీసులు జత్వాని నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. 3 ఐపీఎస్ అధికారులు, పిఎస్ఆర్ ఆంజనేయులు, కాంతి రాణా, విశాల్ గునితో పాటు మరో 2 పోలీసుల అధికారులు తనను ఇబ్బందులకు గురిచేశారని ఆమె స్టేట్మెంట్ ఇచ్చారన్నారు. నటి జత్వానిపై ఎక్కడా ఎటువంటి కేసులు లేవని, 41A నోటీసులు ఇవ్వాల్సిందిగా కేసులో పోలీసులు కుట్రపూరితంగా వ్యవహరించారన్నారు. సీనియర్ సిటిజన్లుగా ఉన్న నటి తల్లిదండ్రులను జైల్లో పెట్టి బెయిల్ కూడా రాకుండా చేశారని, దీని వెనుక ఎవరు ఉన్నారో పోలీసుల విచారణలో తేలుతుందన్నారు. నటిపై ఫిర్యాదు చేసిన కుక్కల విద్యాసాగర్ చూపుతున్న అగ్రిమెంట్ కూడా కేసు పెట్టడం కోసం తయారు చేసిందేనని నర్రా శ్రీనివాస్ పేర్కొన్నారు. అవకాశం ఉంది. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అన్ని డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఇస్తూ ఉంది. ఒకవైపు ఏంటంటే సోషల్ మీడియాలో కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ కొంత దుష్ప్రచారం ఆమె మీద జరుగుతూ ఉందని ఆమె చాలా బాధపడుతూ ఉంది. దీనికి కారణం ఏంటంటే ఆమె మీద ఈ ఒక్క కేసు తప్ప వేరే ఎక్కడా కేసులు లేవు. రెండోది ఏదో హనీ ట్రాప్ అది ఇదని కొన్ని సోషల్ మీడియాలోనూ కొన్ని ఛానల్స్లోనూ వస్తూ ఉన్నాయి. కానీ దానికి ఒక క్లారిటీ ఏంటంటే ఆమె ఏం చెబుతా ఉందంటే, నేను ఎవరినైనా హనీ ట్రాప్ చేస్తే
వాళ్ళతో నేను డైరెక్ట్గా మాట్లాడతాను. నేను మీడియా ముందు కూడా దాన్ని చెప్పదలుచుకున్నాను. నా వ్యక్తిత్వ హననం చేస్తే మాత్రం వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటానంది. ఇక మూడో అంశం ఏంటంటే ఈ కేసులో ప్రధానంగా 3 పోలీస్ ఆఫీసర్లు ఇన్వాల్వ్ అయ్యారని చెప్పేసి ఆమె చెప్తా ఉంది. వాటిలో ప్రధానంగా అప్పుడు ఇంటెలిజెన్స్ అధికారిగా ఉన్నటువంటి ఆంజనేయులు గారు, వారితో పాటు అప్పుడు కమిషనర్ ఆఫ్ పోలీసుగా ఉన్నటువంటి రాణా గారు, వారితో పాటు విశాల్ గున్నీ గారు, వీళ్ళ 3. ఈ కేసులో చాలా ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఏంటంటే ఈ కేసు పెట్టకముందే ఇంటెలిజెన్స్ అధికారులు ముంబై వెళ్ళి అనేక రకాలుగా విచారణ చేశారు. ఎవరినైతే కంప్లైంట్గా పెట్టుకుంటే బాగుంటుంది అనేటువంటిది ముందే విచారించుకొని ఈ విజయవాడకు చెందినటువంటి ఒక వ్యక్తిని ప్లాంట్ చేసి, అదేవిధంగా అగ్రిమెంట్ కూడా ప్లాంట్ చేసి ఒక కాన్స్పిరసీ ద్వారా ఈ కేసును పెట్టారని చెప్పేసి ఆమె ప్రాథమికంగా ఒక నిర్ధారణకు వచ్చింది. దాన్ని బట్టి ఆ స్టేట్మెంట్లో కూడా ఆ అంశాలన్నింటినీ చెప్తా ఉంది. నిన్న రాత్రి నుండి కురుస్తున్న వర్షాలకు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని పలు డివిజన్లు నీట మునిగాయి. స్థానిక ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు లోతట్టు ప్రాంతాల్లో పర్యటించి నీట మునిగిన ఇళ్లలో మురుగునీరు, మోటార్లతో నీరు తోడించాలని అధికారులను ఆదేశించారు. స్థానికులకు భోజనం, టిఫిన్ ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను, స్థానిక నాయకులను ఆదేశించారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ నియోజకవర్గంలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో ఆంధ్రప్రదేశ్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయన్నారు. విజయవాడలో నిన్న రాత్రి నుంచి కురుస్తున్న లోతట్టు ప్రాంత ప్రజలు వర్షాలతో అప్రమత్తంగా ఉండాలన్నారు. అధికారులతో ఫోన్లలో మాట్లాడిన ఎమ్మెల్యే రోడ్లపై నీరు నిల్వ ఉండకుండా చర్యలకు ఆదేశించారు. ప్రజలకు ఎప్పటికప్పుడు తగు సూచనలు చేయాలన్నారు. ప్రభుత్వ అధికారులు, సిబ్బంది అవసరమైన సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలని సూచించారు. మ్యాన్ హోల్స్, కరెంటు తీగలు తెగిపడే ప్రమాదాలు జరగకుండా చూడాలని ఆదేశించారు. వ్యాప్తంగా కురుస్తున్నటువంటి ఎడతెరపులేని వర్షాలు ఇవన్నీ కూడా ముంపు గురవుతూ ఉన్నాయి. ఏదైతే కొన్ని ఏరియాలు ఉన్నాయో సెంట్రల్ నియోజకవర్గంలో లో లెవెల్ ఏరియాలు అన్నీ కూడా పొంగుతూ ఉన్నాయి. గుడమేరు, వాగులు, కాలువలు అన్నీ పొంగుతూ ఉన్నాయి. పైనుంచి కృష్ణానదికి కూడా సాగర్ నుంచి కానీ మరి కుడిచింతల నుంచి కూడా విపరీతమైనటువంటి వాటర్ వస్తూ ఉంది. అవన్నీ కూడా ఇక్కడి నుంచి సెంట్రల్ నియోజకవర్గం నుంచి 4 కాలువల నుంచి పాస్ అవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి మరి ఈ ఏరియా అంతా కూడా ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియా ఉంది. అందరినీ అధికారులందరినీ ఎలక్ట్ చేసాం. కలెక్టర్ గారు ఎప్పటికప్పుడు కాన్ఫరెన్స్ మాట్లాడుతూ ఉన్నారు. అలాగే మున్సిపల్ కమిషనర్ గారు కాన్ఫరెన్స్ మాట్లాడుతున్నారు. అధికారులు ఫీల్డ్లో ఉన్నారు. మేము కూడా మా పార్టీ నాయకులు, ఎమ్మెల్యేగా మేము కూడా అందరూ కూడా ఫీల్డ్లో ఉన్నాం. ఉదయం 5 గంటల దగ్గర నుంచి తిరుగుతూ ఉన్నాం. ఎక్కడెక్కడైతే ఎఫెక్ట్ ఉన్నటువంటి ఏరియాలో ఆ ఎఫెక్ట్ ఉన్న ఏరియాలో ఇమ్మీడియట్గా మరి యుద్ధ ప్రాతిపదిక మీద చర్యలు తీసుకోవడం వల్ల అంతా కూడా రెస్క్యూ చేయగలిగాం. అలాగే ఎఫెక్ట్ లో లెవెల్ ఏరియాలో ఎఫెక్ట్ అయినటువంటి ఏరియాలో ప్రజలకు కూడా భోజన వసతులు, టిఫిన్లు అవి కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఇంకా అవసరమైతే ఎంతవరకైనా ఏర్పాట్లు చేస్తాం, కానీ ప్రజల్ని ఇబ్బందులు కాకుండా చూస్తాం. ప్రజలందరూ కూడా అధికారులు సహకరిస్తారు. ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది. విజయవాడలో శుక్రవారం రాత్రి నుంచి ఎడతెరపులేని వర్షం పడుతుంది. దీంతో నగరంలోని రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కాగా మొగల్రాజ్పురం కొండచర్యలు విరిగిపడి 2 దుర్మరణం చెందారు. భారీ వర్షం కారణంగా విజయవాడలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ ఇంటిపై కొండచర్యలు విరిగిపడి 2 మృత్యువాత పడ్డారు. విజయవాడలోని మొగల్రాజ్పురం సున్నభట్టి సెంటర్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఓ ఇల్లు పూర్తిగా ధ్వంసం కాగా మరో 3 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. గాయపడిన వారిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. మరో 2 బండరాల కింద చిక్కుకుపోయారు. వారిని బయటకు తీసేందుకు రెస్క్యూ సిబ్బంది ప్రయత్నించారు. ఘటనా స్థలం వద్దకు చేరుకున్న పోలీసులు, అధికారులు ఆ ప్రాంతంలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. కొండచర్యలు విరుగుపడి ధ్వంసమైన ఇంటిలో 5 కుటుంబ సభ్యులు ఉంటున్నారని స్థానికులు తెలిపారు. వీరిలో 1 మృతి చెందగా మరో 2 బండరాల కింద చిక్కుకుపోయారని స్థానికులు పేర్కొన్నారు. వీరంతా రోజువారీ కూలీలుగా తెలుస్తుంది. గతంలోనూ పలుసార్లు చిన్నపాటి వర్షాలకు కొండచర్యలు విరిగిపడిన ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ సమస్యను పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని అధికారులకు పలుసార్లు విజ్ఞప్తి చేసినా వారు పట్టించుకోలేదని, దీంతో భారీ వర్షం కురిసిన ప్రతిసారి భయంతో జీవనం సాగించాల్సి వస్తుందని స్థానికులు చెబుతున్నారు. అధికారులు ముందు జాగ్రత్తలు చేపట్టి ఉంటే ఇప్పుడు ఈ ప్రమాదం జరిగేది కాదని పేర్కొన్నారు. ఘటనా స్థలానికి విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పరిశీలించారు. పలువురు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించగా వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు సూచించారు.
ఒకసారి పై చూసిరా నాన్న. వరద బీభత్సం వర్ణనాతీతంగా మారింది. అకాల వర్షాలతో వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా కొండపల్లి మున్సిపాలిటీలో డ్రైనేజీలు ఉధృతంగా మారాయి. ఒకవైపు వర్షం పడుతున్నప్పటికీ మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తన పర్యటనను కొనసాగించారు. నడుంలోతు నీటిలో తిరిగి పర్యటించి వరద బాధితులకు నేనున్నానంటూ భరోసా ఇచ్చారు. ప్రజలను అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంతాలలోని వారిని సురక్షిత ప్రదేశాలకు తరలించాలని అధికారులను మహాకూటమి నాయకులను ఆదేశించారు. ఈ మేరకు మైలవరం నియోజకవర్గంలో యుద్ధ ప్రాతిపదికన సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. కొండపల్లి మున్సిపాలిటీలో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ శనివారం ఉదయం పర్యటించారు. వరద బాధితుల ప్రజల కష్టాలను చూసి చలించిపోయారు. వారందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించి తక్షణమే ఆహారం, తాగునీరు సదుపాయాలు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఇంటిలోనే ఉండే వారికి ఆహారాన్ని ప్యాకెట్ల రూపంలో అందించాలని ఆదేశించారు. ప్రతి ఇంటికి మినరల్ వాటర్ పంపిణీ చేయాలని ఆదేశించారు. మైలవరం నియోజకవర్గంలో వరద బీభత్స నష్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి తగు చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. వరద బీభత్సం తగ్గుముఖం పట్టే వరకు సహాయ చర్యలు కొనసాగుతాయని పేర్కొన్నారు. ఊహించని విధంగా ఎదురయ్యే ప్రకృతి వైపరీత్యాల నేపథ్యంలో ఎవరికి వారు అప్రమత్తంగా ఉండి సురక్షితంగా ఉండాలని సూచించారు. ఎన్డీఏ కూటమి నాయకులతో పాటు వివిధ శాఖల అధికారులు, ప్రభుత్వ సిబ్బంది అప్రమత్తంగా ఉండి వరద బాధితులకు విస్తృతంగా సేవలను అందించాలన్నారు. స్థానిక ఎన్డీఏ మహాకూటమి నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. లోపలికి రావలే కానీ మీరు ఇల్లుగా ఎట్టి కొట్టుకున్నారు. కాకపోతే బయట రావడానికి ఇబ్బంది కలుగుతుంది. కొద్దిసేపు ఆగి ట్రాక్టర్ మీద నీళ్లు పంపిద్దాం, పంపించేవారు. అమ్మా మంచినీళ్ళు పోయిన పంపిస్తామమ్మా కొద్దిసేపట్లో. నీళ్లు కానీ పెరగవు. అమ్మా మీరు కొద్ది నేలలో ఎందుకు మనం స్కూల్కి వెళ్ళిపోతున్నాను. తాళం వేసుకోండి. గుడ్లవల్లేరు ఘటనలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న యువతిని కళాశాల యాజమాన్యం గుట్టుచప్పుడు కాకుండా ఇంటికి పంపించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీంతో బాధిత విద్యార్థినులు యాజమాన్యంపై మండిపడుతున్నారు. పోలీసులు ఇంకా విచారణ చేయకముందే ఆ యువతిని ఇంటికి ఎలా పంపుతారని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగుతుంది. అయితే ఇప్పటి వరకు హాస్టల్లో ఎలాంటి పరికరాలు గుర్తించలేదని సీఎం చంద్రబాబు చెప్పారు. చేతిలో కవర్ ఏంటంట? పేదల సంక్షేమమే ఎన్డీఏ ధ్యేయమని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి అన్నారు. శుక్రవారం భవానీపురంలోని ఎన్డీఏ కార్యాలయంలో ఓబీసీ మోర్చా ఏర్పాటు చేసిన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించి మాట్లాడారు. భాజపా సిద్ధాంతాల మేరకు 6 ఏళ్లకు ఒకసారి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. సెప్టెంబర్ 2న ప్రధాని నరేంద్ర మోడీ సభ్యత్వాన్ని పునరుద్ధరిస్తారన్నారు. ప్రతి కార్యకర్త సభ్యత్వాన్ని పునరుద్ధరించడంతో పాటు నూతన సభ్యులను చేర్చుకునేందుకు కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా కార్యాలయాల ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఉచిత వైద్య శిబిరాన్ని పరిశీలించారు. నాయకులు కొసరాజు, దయాకర్ రెడ్డి, అడ్డూరి శ్రీరామ్, షేక్ బాజీ, పద్మావతి పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ రాజ్యాంగం ప్రకారం, పార్టీకి సంబంధించినటువంటి రాజ్యాంగం ప్రకారం ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి సమూలమైనటువంటి సభ్యత్వ నమోదు కార్యక్రమం చేయబడుతుంది. 3 సంవత్సరాలకు ఒకసారి మధ్యంతర సభ్యత్వ నమోదు కార్యక్రమం చేయబడుతుంది. 2014లో
సమూలమైనటువంటి సభ్యత్వ నమోదు కార్యక్రమం దేశవ్యాప్తంగా కూడా మనం నిర్వహించుకోవడం జరిగింది. దానిలో భాగంగా కార్యకర్తల యొక్క కృషి ఫలితంగా దేశవ్యాప్తంగా 11 కోట్ల మంది సభ్యుల్ని పార్టీలో చేర్చడం జరిగింది. ఆ తర్వాత 2019వ సంవత్సరంలో జరిగినటువంటి మధ్యంతర సభ్యత్వ నమోదు కార్యక్రమంలో సాధారణంగా ఇంకొక 10% అదనంగా తెచ్చుకోవాలి అని చెప్పి భావించి 2.5 కోట్ల మందిని అదనంగా చేర్చుకోవాలి అని చెప్పి ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్న కార్యకర్తలు ఉత్సాహంగా కిందకు వెళ్ళి ప్రజల్లో మమేకమై భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి దేశ అభివృద్ధికి, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి ఏ విధంగా సంపూర్ణంగా అంకితమై ఉన్నది అనేటువంటి విషయాన్ని ప్రజలకి తెలియజేసినప్పుడు దేశవ్యాప్తంగా అదనంగా 7 కోట్ల మందిని సభ్యులుగా చేర్చడం జరిగింది. నిర్దేశించుకున్నటువంటి లక్ష్యం 2.5 కోట్లు అయితే చేర్చుకున్నది 7 కోట్ల మంది. అంటే అంతకుముందు 11, ఆ తర్వాత 7 కోట్ల మందిని కనుక కలుపుకున్నట్లయితే 18 కోట్ల సభ్యత్వం ఇవాళ భారతీయ జనతా పార్టీకి ఉన్నది. విజయవాడ నగరంలోని పశ్చిమ నియోజకవర్గం పరిధిలో గల 51వ డివిజన్ శ్రీ తేలప్రోలు రాజా హైస్కూల్ పక్కన 2 ఇళ్లు శనివారం కూలిపోయాయి. ఎరుసు రమణకు చెందిన ఇల్లు పూర్తిగా ధ్వంసం కాగా దుర్గారావుకు చెందిన ఇల్లు పాక్షికంగా దెబ్బతింది. ఎడతెరిపి లేని వర్షాలతో ఎంతటి ప్రమాదం చోటు చేసుకుందని బాధితులు వాపోయారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. గత 2 రోజులుగా కొండ మీద పెదనవారి సందు కొండ ప్రాంతంలో వర్షం పడుతుండగా ఎరిసినారాయణ అనే ఇల్లు పునాదులు సహా రోడ్డు మీదకి వచ్చేసి 2 ఇల్లులు పాక్షికంగా దెబ్బతిన్నాయి. పిల్లలు బాత్రూంలు అన్ని తడిసిపోయి విపరీతమైనటువంటి బాధపడుతున్నాయి. ఇళ్లలో నీరు వచ్చేసి జనసంబంధం అంతా పిల్లలు కూడా చాలా బాధపడుతున్నారు. ఎటు దారి లేకుండా మొత్తం రోడ్డు అంతా పిచ్చింగ్ అంతా పునాది లేకుండా మామూలుగా పాక్షికంగా అప్పుడు ఎప్పుడో 3 ఏళ్ళ క్రితం కట్టారు. దానివల్ల ఇప్పుడు ఎటు చూసినా సరే భయాందోళనగా ఉంటుంది. దయచేసి మమ్మల్ని ఆదుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. పెతానవారి కొండ ప్రాంతం పైన కొండ భాగంలో 2 రోజులు పెతానవారి సందు కొండ పై భాగంలో 51వ డివిజను ప్రాంతంలో 2 రోజులుగా వర్షం కురుస్తుండగా ఆ ప్రాంతంలో పిచ్చింగ్ జారిపోయి ఎరిచి రమణ అనే పిచ్చింగ్ జారిపోయి చుట్టుపక్కల 2 ఇల్లులు పాక్షికంగా దెబ్బతిని దారిలో కూడా వచ్చిన పిచ్చింగ్ మట్టి పనులు అన్నీ కూడా దారి స్పందించిపోయినాయి. ఈ రాత్రి నుంచి రాత్రి 1 గంట 1:30 ఆ ప్రాంతంలో భారీ శబ్దంగా వచ్చి మొత్తం కూలిపోయి జనాలందరూ కూడా భయబందులో కరెంట్ లేక ఇబ్బంది పడుతున్నారు. దయచేసి మమ్మల్ని ఆదుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. నందమూరి బాలకృష్ణ సినీ రంగ ప్రవేశం చేసి 50 ఏళ్లు పూర్తి చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని ఎస్బీకే హెల్పింగ్ హ్యాండ్స్ రాష్ట్ర అధ్యక్షుడు అనంతపురం జగన్ తెలిపారు. బాలకృష్ణ నేటి తరం నటీనటులకు ఆదర్శప్రాయమన్నారు. సినీ నటుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సినీ రంగ ప్రవేశం చేసి విజయవంతంగా 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బాలకృష్ణ సన్నిహితులు బొర్రా గాంధీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ సర్కిల్ వద్ద సినీ స్వర్ణోత్సవం ముందస్తు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎన్బీకే హెల్పింగ్ హ్యాండ్స్ రాష్ట్ర అధ్యక్షుడు అనంతపురం జగన్ హాజరై తొలుత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి అనంతరం ఏర్పాటు చేసిన భారీ కేక్ను కట్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాలకృష్ణ నటుడుగా 50 ఏళ్లు పూర్తి చేయడం గొప్ప విషయమన్నారు. సినిమాల్లోనే కాక రాజకీయాల్లో కూడా బాలకృష్ణ తండ్రి వారసత్వం అందుకున్నారన్నారు. బాలకృష్ణ నటుడుగా 50 ఏళ్లు పూర్తయిన ఇంకా కుర్ర హీరోలకు పోటీ ఇస్తున్నారు. సెప్టెంబర్ 1న హైదరాబాద్లో కని విని ఎరుగని రీతిలో బాలకృష్ణ సినీ స్వర్ణోత్సవ వేడుకలను నిర్వహించనున్నట్లు వివరించారు. త్వరలో విజయవాడలోనూ భారీ ఎత్తున బాలకృష్ణ సినీ స్వర్ణోత్సవ వేడుకలను నిర్వహిస్తామన్నారు. బోరా దిలీప్ యూత్ సభ్యులు సురేంద్ర బాలకృష్ణ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. బాలకృష్ణ గారు ఫీడ్ మొట్టమొదటి సినిమా రిలీజ్ అయ్యి 50 సంవత్సరాల సందర్భంగా మనం అందరం ఇక్కడ పండగలాగా గత రాష్ట్రం అంతా కూడా అన్న ఎన్టీఆర్ గారి విగ్రహాల ముందు అంతా కేక్ కటింగ్ చేసి అంతా ఉత్సవం జరుపుకుంటున్నారు. మరి ఆయన విజయాలు, ఆయన ఎన్ని సినిమాలు చేశాడో మీ అందరికీ తెలుసు. అది మన అనంతపురం జగన్ గారు చెప్తారు. ఇప్పుడు మన గెస్ట్గా మనకి వాళ్ళ మార్నింగ్ నుంచి నిమ్మకూరు, గుడివాడ, బందరు, ఫామరు ఇవన్నీ తిరిగి మనకి ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు మరి వాళ్ళ వర్షమైనా కూడా అన్ని ప్లేస్లో జనం ఉన్నారు. మనకు తెలుసుగా ఈ సెంటర్ బ్లాక్ అయిపోయేది. మీకు ఇంత వర్షంలో కూడా ఇప్పుడు మన పిల్లలందరూ కూడా అక్కడ ఎస్ఆర్ఎం కాలేజీలో ఉండి దారిలో లేట్ అయిపోతుందని మనం స్టార్ట్ చేసాము. మరి ఈ కార్యక్రమానికి మన వచ్చిన మిత్రులు, ఇక్కడికి ఫ్యాన్స్ వాళ్ళకి మరి అందరికీ నేను ఇంత వర్షంలో వచ్చినందుకు కూడా
నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి అట్లాగే ఇక బాలయ్య గారికి ఈ బెజవాడ మరి మనకి ఉన్న ఆ స్నేహం మీ అందరికీ తెలిసిందే. మొట్టమొదటి నుంచి ఇవాళ కాదు, ఎన్నో సంవత్సరం సుమారుగా 25 ఏళ్ల పైనుంచి కూడా. మరి అలాగే ఇక ఆయన విజయాలు, ఆయన 100 రోజులు ఆడిని కానీ రికార్డు బ్రేకులు చేశాడు. ఆయన 1000 రోజులు కూడా, ఆయన సినిమాలు 1000 రోజులు కూడా ఆడినే ఉన్నాయి. మరి వాళ్ళ రేపు 1 తారీఖు హైదరాబాద్లో భారీ లెవెల్లో సినీ పరిశ్రమ రేపు ఫంక్షన్ చేస్తుంది. రేపు సాయంత్రం విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు పద్మశ్రీ డాక్టర్ అన్న నందమూరి తారక రామారావు కృష్ణా జిల్లాకున్న అనుబంధం తెలుసు. నిమ్మకూరులో పుట్టి ప్రపంచవ్యాప్తంగా తెలుగువాని కీర్తిని, ఖ్యాతిని, తెలుగు పరిశ్రమ యొక్క గౌరవాన్ని నిలిపిన ఆ మహానుభావుడు సరిగ్గా ఇలాంటి రోజు 1974 ఆగస్టు 30 తాతమ్మ కళ చిత్రంతో మన ముద్దుల బాలయ్య, మన లెజెండ్ని ఆ రోజు ఆయన పరిచయం చేయడం, ఈరోజు ఆయన 50 వసంతాలు పూర్తి చేసుకొని సినీ స్వర్ణోత్సవ సంబరాలు నేటికి 50 ఏళ్ళు పూర్తి చేసుకొని దిగ్విజయంగా హ్యాట్రిక్ విజయాలతో ఇంకో మరో 50 ఏళ్ళు ఆయన ఎనర్జీతో ఎన్నో అద్భుతమైన చిత్రాలు నటించే విధంగా దూసుకు వెళ్తుండడం అనేది భారతదేశంలో ఓన్లీ 1 and 1 బాలయ్య బాబు మాత్రమే. అంతేకాకుండా వారసత్వంగా వచ్చి 100 చిత్రాలు పూర్తి చేసిన తొలి తెలుగు హీరో కూడా బాలయ్య కావడం, అలాగే సినిమా రంగంలో ఉండి రాజకీయాల్లో హ్యాట్రిక్ విజయాలు సాధించి సక్సెస్ఫుల్ సొసైటీలో ఒక ప్రజాసేవకుడిగా నిలిచిన మొట్టమొదటి వ్యక్తి కూడా దేశంలో బాలయ్య కావడం. అంటే బాలయ్య గారు ప్రతి విషయాన్ని తండ్రిని నమ్ముతాడు, తండ్రి అడుగుజాడల్లో నడుస్తాడు. కాబట్టి ఇన్ని సంచలనమైన అద్భుతాలని ఆయన సాధించగలిగారు. ఏపీలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో విజయవాడ బస్టాండ్ చుట్టూ వరద చేరింది. హైదరాబాద్ నుంచి వస్తున్న వాహనాలు నీటిలో చిక్కుకున్నాయి. బస్టాండ్ పరిసర ప్రాంతాల్లోకి మోకాల లోతు నీరు రావడంతో బస్సులు, లారీలు రోడ్లపైన నిలిచిపోయాయి. దీంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అటు గన్నవరం పోలీస్ స్టేషన్ కు వరద చుట్టుముట్టింది. కృష్ణా జిల్లా ముప్పాలలో బైక్పై ఓ యువకుడు ఉధృతంగా ప్రవహిస్తున్న వాగు దాటేందుకు యత్నించాడు. మధ్యలోకి వెళ్లగానే ఉధృతికి కొట్టుకుపోయాడు. కొద్ది దూరం వెళ్లిన తర్వాత ఓ చెట్టును పట్టుకోవడంతో స్థానికులు అతన్ని కాపాడారు. మరోవైపు పల్నాడు జిల్లా అచ్చంపేటలో వరదలో ఆర్టీసీ బస్ చిక్కుకుంది. దాన్ని పోలీసులు, స్థానికులు ట్రాక్టర్ సాయంతో ఒడ్డుకు చేర్చారు. ఘటన సమయంలో బస్సులో 10ల సంఖ్యలో ప్రయాణికులున్నారు. ఎర్ర సముద్రంలో హూతీ రెబల్స్ మరోసారి రెచ్చిపోయారు. మిలియన్ బ్యారెళ్ల చమురుతో ప్రయాణిస్తున్న ఓడను వారు పేల్చేశారు. గ్రీక్ ఎజెండాతో కూడిన ఈ ఓడలో పేలుడు పదార్థాలు అమర్చి పేల్చారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా హౌతీల దుశ్చర్యపై అంతర్జాతీయంగా ఆందోళనలు రేకెత్తాయి. ఇది ఒక పర్యావరణ విపత్తు అని అగ్రరాజ్యం అమెరికా పేర్కొంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వర్షాలతో చిగురుటాకులు వణుకుతున్న విజయవాడ. మొగల్ రాజ్పురం, కొత్తపేట ప్రాంతాల్లో విరిగిపడ్డ కొండ చర్యలు, 2 మృతి. అల్పపీడన ప్రభావంతో విస్తారంగా కురుస్తున్న వర్షాలు. జలదిగ్బంధంలో ఉమ్మడి కృష్ణా జిల్లా, పొంగి పొర్లుతున్న వాగులు, వంకలు. సెంట్రల్ నియోజకవర్గంలో నీట మునిగిన పలు కాలనీలు. లోతట్టు ప్రాంతాల్లో పర్యటించిన స్థానిక ఎమ్మెల్యే బోండా ఉమ. నీట మునిగిన ఇళ్లలో మోటార్లతో నీటిని తోడించాలని, రోడ్ల మీద నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలంటూ అధికారులకు ఆదేశాలు.
కన్నీళ్లు పెట్టుకున్న నటిచత్వాని ఏపీ పోలీసులు నన్ను కిడ్నాప్ చేశారు, 45 రోజులు వేధించారు. మీడియాతో ముంబై నటి సంచలన వ్యాఖ్యలు. అడవుల్లో కలప దొంగలు అడుగు పెడితే అదే వారికి చివరి రోజు అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్. వన మహోత్సవంలో భాగంగా మంగళగిరిలో ఎకో పార్క్ లో డిప్యూటీ సీఎంతో కలిసి మొక్కలు నాటిన చంద్రబాబు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.